ప్రభుత్వం ప్రియమైన జెహోజీర్లో స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం చదువుదాము. దయచేసి వాక్యంలో వెళ్దాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. చిన్న ప్రేయర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఏర్పడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లేపించిన వందనములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు. ఏమి ఇచ్చినా కూడా మీరు తీర్చలేం ప్రభా. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా దీవించి ఆశీర్వదించండి. వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించలేదని మీకు కృప చూపిస్తారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతంలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అన్నిటి వరకు చదివామండి. అంటే దేహమునకు కన్నే కదా, దేహమునకు కన్నే కదా దీపము. అంటే నా ప్రియమైన సహోదరులారా, మనకి కన్ను తేటగా ఉంటే మనం చక్కగా చూడగలుగుతామండి. ఏమండి, కళ్ళు మూసుకుంటే ఒకసారి జస్ట్ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. చూడండి, మన కళ్ళు మూసుకోగానే మనకి చాలా చీకటి అనిపించిందండి. కళ్ళు తెరవగానే చాలా చక్కగా వెలుగును మనం చూసాం. అంటే నా ప్రియమైన సహోదరులారా, దేహంలోకి దీపము కన్ను. అంటే మనం దేవుడిచ్చిన కళ్ళును మనం మంచి దృష్టితో చూడడానికి మనం ఉపయోగించాలన్నమాట. ప్రతి విషయాన్ని కూడా మనం మంచిగానే చూసేవారుగా మనం ఉండాలండి. అంటే చాలామంది చూడండి, ప్రతి ఒక్కరిని కూడా అదొకలాంటి ఒక చెడు దృష్టితో చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే చాలామంది అపహాస్యం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది ఎదుటివారిని పేర్లు పెట్టడానికి చూస్తూ ఉంటారు. అంటే ఇలాంటి దృష్టి దేవుడు మంచిది కదని చెప్తున్నాడు. అంటే మళ్ళీ తర్వాత నేత్రాశ. ఈ లోకంలో ప్రతిదానికి కూడా శిథిలమైపోయి పాడైపోయి లక్షణం ఉందన్నమాట. అయితే మనకున్న ఈ కళ్ళుతో మంచినే మనం చూసేవారిగా ఉండాలి. మంచిని చూసినప్పుడు మనం మంచి చేస్తామన్నమాట. అప్పుడు మన దేహానికి ఆ కన్ను దీపంగా ఉంటుందండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే దేవుడు అంటున్నాడు, దేహంలోకి దీపము కన్నే కదా. అంటే ఎప్పుడు కూడా మనం తేటగానే చూసేవారుగా మనం ఉండాలన్నమాట. తేటగా చూసినప్పుడు ఏదైతే మనం మంచిగా చూస్తామో అది మనం మంచిగా చేయగలుగుతామండి. ఏదైతే మనం చెడ్డగా చూస్తామో అది చెడ్డగా చేస్తాం. ఒక వ్యక్తిని మనం మంచిగా చూసినప్పుడు ఆమెలో ఉన్న మంచితనాన్ని మనం చూస్తామండి. ఒక వ్యక్తిని చెడ్డగా చూసినప్పుడు వారిలో ఉన్న చెడ్డ లక్షణాలే మనం చూడటానికి ఇష్టపడతాం. అంటే తండ్రి అయిన దేవుడు కూడా ఈ సృష్టి అంతా కూడా చేసి ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అని ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. అంటే సృష్టి చాలా చక్కగా ఆయన చేసిన విధానం మనం చూస్తున్నామండి. అది మనకు ఉపయోగకరంగా ఉండే విధంగా దేవుడు తన సృష్టిని చేయటం మనం చూస్తాం. చేసినప్పుడు ఆయన అదేవిధంగా మనల్ని కూడా ఆయన తన స్వరూపమంతా తన పోలిక చొప్పున చేసుకున్నాడండి. చేసుకున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అట్టి రీతిగానే ఉన్నాం. ప్రవీణ్ పగడాల గారు అయితే చాలా చక్కగా చెప్పారు ఈ మాట. మీరు దేవుడిని చూడాలనుకుంటున్నారా? అయితే మిమ్మల్ని ముందు చూసుకోండి. మీరు ఏ విధంగా అయితే ఉన్నారో దేవుడు కూడా ఆ విధంగానే ఉన్నారు అని ఆయన చెప్పడం జరిగింది. నా ప్రియమైన సహోదరులారా, అంటే మనం ఎప్పుడు కూడా ఎదుటి వారిని మంచితనంగానే చూసేవారుగా మనం ఉండాలండి. బాబా వీళ్ళు వస్తున్నారు, వీళ్ళకి మనం సైడ్ అయిపోవాలి, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు మనకి ఎదురు వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ మనం అనుకుంటాం. అంటే దేవుడు చెప్తున్నాడు, అందరినీ కూడా తయారు చేసిన దేవుడేనండి. ఆయన నోటి మాటతో సమస్తము కలగజేసిన వాడు ఆయనే. తన స్వరూపము తన పోలిక చొప్పున నరులందరినీ ఆయన చేసి ఉన్నాడు. అందుకే నా ప్రియమైన సహోదరులారా, మనం ఎవరి పట్ల ఈర్ష్య ద్వేషం అసూయ అనేది మనం కలిగి ఉండకూడదండి. ఎందుకంటే తీర్పు తీర్చే దేవుడు ఆయనే. మనం ఎవరిని కూడా తీర్పు తీర్చవలసిన అవసరం మనకు లేదండి. చూడండి, చాలామంది చెప్తారు, మనం ఒకళ్ళని వీళ్ళతో ఈ విధంగా చూపిస్తే మిగతా మెజారిటీ ఉన్న ఫింగర్స్ అన్నీ కూడా మనల్ని చూపిస్తున్నాయి. అంటే ఎవరికైనా మనం పేర్లు పెట్టే ముందు ఈ నలుగురు మనకు పేర్లు పెడతారన్న జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మనం ఏ తప్పిదాన్ని చేయకుండా ఉండాలంటే మన కళ్ళు అనేది చాలా జాగ్రత్తగా వాడాలండి మనం. అందుకే ఎప్పుడైతే మన కన్ను దృష్టి మంచిగా ఉంటుందో మనం చేసే పనులు అన్నీ కూడా చక్కగా మంచిగా చేయగలుగుతాం. చూడండి, పోతీఫర్ భార్య యోసేపును చెడు దృష్టితో చూస్తుంది. ఏమంటే చెడు దృష్టితో చూసినప్పుడు పాపం చేయాలని ఎంతో ఆశపడిపోయిందండి. ఆశపడినప్పుడు యోసేపు ఆ పాపానికి దూరంగా పారిపోవడం మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరులారా,
పాపానికి దూరంగా పారిపోవడం మనం చూస్తున్నాం. అయితే దానివలన ఆ పొత్తిఫర్ భార్య ఎన్నో నష్టాలు పొందుకుని ఉండొచ్చు నా ప్రియమైన సోదరా. అందుకే ఎప్పుడు కూడా మన కళ్ళు అనేది మనం చాలా జాగ్రత్తగా మన కంటి చూపుని మనం అదుపులో ఉంచుకునే వరకు మనం ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం ఈ చూపుని మంచిగా ఉంచుకున్నామో తప్పకుండా మనం దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచే వరకు మనం ఉంటాం. మన కన్ను వెలుగుమయమే ఉంటుందంటండి. మన కన్ను ఎప్పుడైతే మంచిగా చూస్తామో మన దేహానికి అది వెలుగుగా ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ హంసవార్త ఏమంటే 1వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్నాడు, ఆయనలో దేవుడు లోకమునకు వెలుగై ఉండెను, ఆ వెలుగు ఏమండి మన మధ్య నివసిస్తుంది. మన మధ్య నివసిస్తున్నప్పుడు మన దగ్గర చీకటి ఎంత మాత్రం కూడా ఉండదన్నమాట. ఆయనలో చీకటి ఏమాత్రం కూడా లేదు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు వెలుగుగా ఆయన రావడం మనం చూస్తాం. ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం, ఎంతో కాంతివంతమైన నక్షత్రం అక్కడ పుట్టడం మనం చూస్తామండి. ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రాన్ని ఫాలో అయ్యే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మం యొక్క ఆ ప్లేస్ని వాళ్ళు కనుగొనడం మనం చూస్తున్నాం. ఆ బాలుడైన యేసయ్యను వాళ్ళు చూడటం మనం చూస్తున్నాం. అంటే దేవుడు లోకంలోకి వెలుగై ఉండను. ఆ వెలుగు మనలో ఉంది, కానీ మనం ఆ వెలుగుని కనుగొనలేని దుస్థితిలో మనం ఉన్నామన్నమాట. అంటే ఎప్పుడైతే మనం కళ్ళు మంచి విషయాలు చూడడానికి ఉపయోగపడతాయో అప్పుడు మనం అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలం. అందుకే ఇక్కడ యెషయా చెప్తున్నాడు 6వ అధ్యాయంలో, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చింది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుందని భక్తులు చెప్తున్నాడు. అంటే నా ప్రియమైన సోదరులారా, మనం వేకువజామున లేచి దేవునికి ప్రార్థన చేసుకుని ఇక వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదివామో వాక్యం అనేది చాలా ఈ వాక్యమే నన్ను బ్రతికించను, బాధల్లో నుంచి మనల్ని నెమ్మది కలిగి చేసే విధంగా ఉంటుందండి నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఎదుటి వారికి ఎప్పుడు కూడా తీర్పు తీర్చే పరిస్థితి మన దగ్గర ఉండకూడదు. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంది, మనం తీర్పు అనేది ఎవరికి మనం తీర్చే పరిస్థితి మన దగ్గర లేదండి. దేవుడు ఒక్కడే తీర్పరిగా వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే ఆయన తీర్పరిగా వస్తారు. వచ్చినప్పుడు ఆయన జడ్జిమెంట్ని ఆయన చేతితో పట్టుకున్నప్పుడు మనం గడగడ వణికిపోయే పరిస్థితి మన దగ్గర ఉంటుందండి. ఎప్పుడైతే మన కన్నే కదా దేహానికి దీపమైంది అయినా మనం ఎప్పుడైతే మన కన్నుని మన కంట్రోల్లో ఉంచుకుంటామో, మన చూపుని మన కంట్రోల్లో ఉంచుకుంటామో అప్పుడు మనం ఏ దుష్కార్యాన్ని మనం ఇతరులకు కానీ మనకు కానీ మనం చేసుకునే పరిస్థితి మన దగ్గర ఉందండి. పాపానికి మన దగ్గర తావే ఉండదండి. అందుకే ఎప్పుడైతే పాపానికి మన దగ్గర తావు లేకుండా ఉండాలని మనం అనుకుంటామో అప్పుడు మనం దేవుని యొక్క వాక్యం చదివే వారిగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన ఈ కన్ను దృష్టిని దేవుని యొక్క వాక్యం చదవడానికి ఉపయోగపడే విధంగా మన చూపుని మనం ఉపయోగించుకోవాలండి. అందుకే దేవుడు లోకంలోకి వెలుగు ఉండను, ఆ వెలుగు చీకటిలో సంచరించున్నది, కానీ అదే చీకటి ఎంత మాత్రం కూడా దాన్ని గ్రహింపలేక ఉందంట. అందుకే ఇప్పుడు కూడా మనం చీకటి సంబంధాల వల్ల ఉండకూడదండి. చీకటిలో ఉండేది ఏంటంటే ఇప్పుడు పాపమే. చూడండి, చీకటిలో వెళ్ళినప్పుడే పురుగులు, పాములు, తేళ్ళు అన్నీ కూడా హానికరంగా ఉంటాయి. అదే దొంగలు కూడా చీకటిని ఇష్టపడి ఆ చీకటిగా ఉన్న ప్రదేశాలను దొంగతనాలు చేయడానికి ఇష్టపడతారు. ఎవరైతే మనం వెలుగులో ఉన్నప్పుడు మనం ఆ వెలుగు ప్రదేశంలో దొంగతనాలు కానీ హత్యలు కానీ ఏవి కూడా జరగమండి నా ప్రియమైన సోదరులారా. అంటే వెలుగంటే పరిశుద్ధతకు గుర్తుంది, చీకటి అంటే పాపానికి గుర్తుంది. అందుకే ఇప్పుడు కూడా మనం వెలుగు సంబంధాలుగానే ఉండాలని దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఎప్పుడు కూడా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళకి చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగైనారు. సకల జనులకు మీరు సత్క్రియలు తెలియజేయబడాలంటే మీరు ఆ దీపం కొంచెం గ్రంథి పెట్టే విధంగా ఉండకూడదంట. దీపస్తంభం మీద ఉన్నప్పుడే కదండి ఆ దీపం అందరికీ వెలుగునిస్తుంది. అట్టి రీతిగానే మనం లోకానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే వెలుగుగా ఉన్నారో మనం కూడా మన యొక్క గ్రామానికి కావచ్చు, మన యొక్క కుటుంబానికి కావచ్చు, ఏమంటే మన యొక్క కమ్యూనిటీకి కావచ్చు, మనం వెలుగుగా ఉండాలండి. ఆమె చూడగానే వెలుగుగా ఉంటుంది. ఆమె చూడగానే మనకి ఏ శోధనలు రాదు. ఆమెతో మనం ఏ విషయం చెప్పినా కూడా తను మనకి మంచి సొల్యూషన్ ఇస్తుంది తప్ప ఇంకా మనల్ని ఇంకా శోధనలో నెట్టేసే పరిస్థితి తన దగ్గర ఉండదు అనే ఒక మంచి కాన్ఫిడెన్స్ని మనం ఎదుటి వారికి కలిగజేసేవారిగా మనం ఉండాలండి. ఆ విధంగా ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి మనం మాదిరికరమైన జీవితాన్ని జీవించేవారిగా మనం ఉంటాం. అండి అట్టి పరిశుద్ధత మనం కలిగి ఉండాలంటే కనుక మనం ఏ విధంగా ఉండాలి? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు వెలుగు సంబంధులు అని దేవుడు మనల్ని పిలుస్తున్నారు. అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా మనం లోకమునకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే వెలుగుగా ఉన్నారో మనం కూడా అనేక మందికి
వెలుగును మాదిరికరమైన జీవితాన్ని జీవించలేక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించాలంటే మనం ఏం చేయాలంటే తప్పకుండా యాకోబు దేవుడిని మనం దేవుడిగా కలిగి ఉండాలి. అబ్రహాము దేవుడిని మనం దేవుడిగా కలిగి ఉండాలండి. ఇస్సాకు దేవుడిని మనం దేవుడిగా కలిగి ఉండాలి. చూడండి, యోసేపు పాపను దూరంగా పారిపోయి చీకటి సంబంధిగా కాకుండా వెలుగు సంబంధిగా ఉండి ఫలించుడు కొమ్మ అని ఒక మంచి పేరును ఒక మంచి సర్టిఫికెట్ను పొందుకున్నాడండి. అండి పాపానికి తన దగ్గర తావనేది లేకుండా చేసుకున్నాడు. తన యొక్క అన్నలు కరువును తీర్చాడు. తన యొక్క కుటుంబాన్ని ఎంత చక్కగా తీర్చుకున్నాడు. తన తండ్రికి ఇష్టమైన కుమారుడిగా ఉన్నాడండి. నా ప్రియమైన సోదరులారా, అట్టి యొక్క మంచి పేరును మనం కలిగి ఉండాలంటే వెలుగు సంబంధులుగా ఉండాలంట. మన దేహానికి దీపం ఏంటంటే కన్ను. ఈ కన్ను కరెక్ట్గా చూస్తే కనుక మన ఏ తప్పుడు పనులు మనం చెయ్యదు. ఎప్పుడు కూడా మనం మంచిగానే ఉంటాము. అందుకే నా ప్రియమైన సోదరులారా, వెలుగు సంబంధాలుగా జీవించాలంటే మనం మనలో చీకటిని దూరంగా పారద్రోలాలి. అట్టి వెలుగు సంబంధాలుగా ఉండి పరలోక రాజ్య భాగ్యాన్ని మనం పొందుకునేలాగా మన యొక్క కుటుంబాలు మన యొక్క జీవితాలన్నీ కూడా ఆశీర్వాదకరంలో నడిపింపబడాలంటే